పైన బా ఎన్ని ఉన్నాయో పైకి. కింద నుంచి కనిపించట్లేదని పైకి వచ్చాను. పైన నిచ్చెనేసుకొని పైకి చూసాను ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ తెంపారంటే మన గారు మీ బుట్ట నిండిపోద్ది. ఉయ్యాలు నిండిపోద్ది మొత్తం. చాలా ఉన్నాయి మొత్తం. ఇదో పెద్ద గ్రీన్ ల్యాండ్ లాగా ఉంది పైనుంచి. సెల్ఫీ తీసుకుంటే అదే చూడండి కొలను కలువల కొలంలో ఉన్నట్టు ఉండదు. సెల్ఫీ తీసుకున్న మూమెంట్ లో ఉన్నారు కదా, ఈ నిచ్చెన తీసేసిన ఆవిడకి తెలియదు. ఎందుకంటే అలా సెల్ఫీ తీసుకుంటారు. ఆ మూమెంట్ లోనే గాల్లో ఉండి ఏంటి శ్రీదేవి గారు నిచ్చెన తీసారంటే అప్పుడు పడిపోతుంది. ఏం పర్లేదు, ఇగో ఇక్కడ రాడ్లు పట్టుకుంటా, రాడ్డు పట్టుకుని ఏలాడిపోతా. సేఫ్టీ ముఖ్యమమ్మా. అచ్చచ్చే ఇంత మంచి అవకాశాన్ని ఆపుతామా? చూడండి ఎన్ని ఉన్నాయో గులాబ్ జాములు, ఎన్ని ఉన్నాయో. సెల్ఫీ మాత్రం ఆపము. బుట్ట కన్నాలని చేసి గణేష్ తీస్తారు, లేకపోతే మీరు అక్కడి నుంచి తీస్తారు. చూడండి మీద నుంచి ఇంకో నిచ్చెన కొనేద్దాం ఉండండి, ఇద్దరం బొర్రెట్టుకుందాం. ఎన్ని ఉన్నాయో ఇవన్నీ. మామూలుగా అయితే మిస్ అయిపోతాం చూడకపోతే. ఏంటి ఇంత వర్షం అయినా అక్కడ కొమ్మలు ఎరగలేదు. అంటే వీటి సేఫ్టీ ఇవే చూసుకున్నాయండి. గాలికి ఎక్కడ ఇరిగిపోతే టెన్షన్ పడ్డాను మొక్క. లేదు అవి వాటి సేఫ్టీ అవి చూసుకుంటాయి. మనమన్నా సేఫ్టీలో మిస్ అవుతామేమో కానీ ఇవాళ మీ చేత ఫుల్ గా హార్వెస్ట్ చేసినా పడిపోతున్నాయి నా చేతిలో. పడ్డాయండి చూడండి ఒక గుత్తివి ఎన్ని వచ్చినాయో. వెళ్ళచ్చు గణేష్ గట్టెక్కే. ఇప్పుడు గణేష్ కూడా రాబోతున్నాడు అనమాట నాకు సాయానికి. నేను ఒక్కదాన్ని తెంపలేక. గట్టులు ఇప్పుడు మీ పాట పాడండి. గట్టు లెక్కగలనా నరుడా చెట్టు లెక్కగలనా, చెట్టు లెక్కి చిటారు కొమ్మపై చిగురు కోయగలము, చిగురు కోయగలము, నరహర చిగురు కోయగలనా. చూసారా కలువ కొలంలోంచి పైకి వచ్చిన గణేష్. చిక్కుడు కొలలు ఉన్నాయండి అక్కడ. చిక్కుడు పాదులోంచి పైకి వచ్చిన గణేష్. గణేష్ ఫోటో. గణేష్ ఒక లుక్కి. కొమ్మల్లో కుర్రోడా చిక్కుళ్ళు కోయి చిన్నోడా. రైమింగ్ సూపర్. హార్వెస్ట్ చేస్తే ఎన్ని కవితలైనా వస్తాయి. ఆనందం తెల్లారే. చెట్టు లెక్కగలవా నరుడా చెట్టు లెక్కగలవా, చెట్టు లెక్కి చిటారు కొమ్మపై చిగురు. అడ్వెంచర్ కాదు, అడ్వెంచర్స్ అనమాట. ఓయమ్మా జాగ్రత్త. మణిగారు కూడా వచ్చారు. ఇటు 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 సర్దుకండి కొంచెం. చెప్పులు తీసి ఎక్కవలసింది. ఒక లెక్క ఇచ్చుకోండి. గణేష్ నువ్వు కూడా ముందు మీరు ఒక లెక్క ఇచ్చుకోండి. ముందు మీరు ఒక లెక్క ఇచ్చుకోండి. సెల్ఫీలు ముగ్గురు తీయండి, ముగ్గురికి సెల్ఫీలు. చిక్కుళ్ళు బాధలో చిక్కుకున్న చిన్నారులం. నేను కూడా కాయ కోస్తాను. సెల్ఫీ వీడియో.
ఫ్రంట్ క్యామ్ వీడియో అన్నమాట. అన్ని నూతండి చిక్కులు పడిపోతున్నాయండి. యారండి చిన్న సైజు రైతులం అన్నమాట, పంటకు వస్తున్న రైతులు. అలా కోస్తారండి బాబు నిజంగా. ఆకులు వస్తున్నాయి చూడండి. ఇవి కొంచెంకే మనకి చేతులు బాగుతున్నాయి కదా. ఇన్ని కోస్తా ఒక 4-5 కేజీలు కోస్తేనే మనకి ఇలాగ ఉంది, కానీ వాళ్ళు అసలు అన్ని కేజీలు కోస్తారండి. నిజంగా గ్రేట్ అది. అందుకే అన్నారు రైతు అన్న దేవుడు అని. ఆయన కాన్సెప్ట్ అంత పెయింట్ వేయడానికి కారణం అదే, ఆయన కష్టాన్ని చూపించుదామని ఆ పెయింట్ వేసాను. చూపించారుగా మొత్తం, చూపించాను రైతు కష్టాన్ని. ఇక్కడ పైకి ఎక్కితే ఎన్ని ఉన్నాయో అవన్నీ అవే. మనము ఇలా ఎక్కకపోతేనండి చిక్కులన్నీ గింజలు కట్టేసి. నెక్స్ట్ మీరు రైతు బజార్కి వెళ్ళాలండి. ఎందుకు? అమ్మడానికా? ఇవ్వడానికి సరే మనకి బోల్డ్ ఉంటున్నాయి, ఇప్పుడు అమ్మడానికి కూడా వచ్చేసాయి. చూడు కలర్, పర్పుల్ కలర్, కలర్ 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 డబుల్ కలర్ రైమింగ్ భలే ఇస్తున్నారు. మా ఆయన గారు ఇస్తారండి. అదే కదా ఫ్యామిలీ ప్యాకేజ్ ఇది. ఫ్యామిలీ ప్యాకేజ్. అక్కడ ఏదైనా సపోర్ట్ చూసుకోండి ముందు. మా అబ్బాయి నాకు పెద్ద సపోర్ట్ మా అబ్బాయి. ఓకే, నా బ్యాక్గ్రౌండ్ మా ఆయన అండి, నా ఫ్రంట్ రౌండ్ మా అబ్బాయి అండి. అన్నట్టయితే ఫోన్ చేస్తారంట సేఫ్టీకి. వస్తున్నావా మేము? ఎందుకు రారు? మా అబ్బాయి చూడండి ఎలా ఉన్నాడు, తాబేలులాగా ఉన్నాడు. తాబేలు బుర్ర లోపల చూస్తుంది కదా. చిక్కులు కింద పడిపోతున్నాయి అబ్బాయి చూసుకోండి. పర్పుల్ కలర్ ఫ్లవర్స్ చిక్కుళ్ళు, వైట్ కలర్ చిక్కుళ్ళు. చిక్కుళ్ళు 2 రకాల చిక్కుళ్ళు, పైన ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. ఆకుల మధ్యన దాక్కున్న చిక్కుళ్ళు. వీటి కోసం ఎంత దూరమైనా సాగిపోవాలని ఉంది. సాగుతున్నాగా చూడండి ఎలా సాగుతున్నాను. ఇక్కడ పెద్ద గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో వచ్చాం అన్నమాట. మనం ఎంత తెంపినా ఇంకా ఎక్కడో దగ్గర కనిపిస్తూనే ఉంటాయి. ఇవి వేరే వస్తున్నాయండి. ఇంకో చిక్కుడు వస్తుంది, కలర్ డబుల్ కలర్ వస్తుంది. అమ్మా ఎన్నికో వస్తున్నాయి. చాలా ఉయ్యాలంతా ఇదే సరిపోద్ది నాకు డౌట్. వస్తే చాలా ఎక్కువ ఉన్నాయి పైకి. ఇంకో ఉయ్యాలు కట్టించుకుందాం. ఇంకో ఉయ్యాలు కట్టించుకుందామా? సురేష్ గారి లిస్ట్లో ఇంకో బడ్జెట్ రెడీ. ఇంకో పెద్ద కర్ర ఉయ్యాల, కాదు పెద్ద రౌండ్ టేబుల్. అదే చెప్పానుగా బడ్జెట్ లిస్ట్ లో, మణిగారి బకెట్ లిస్ట్ లో ఇంకొక టేబుల్ రెడీ. విష్ బకెట్ అని ఉంటుంది కదా, ఆ విష్ బకెట్ లో టేబుల్ చేరిపోయింది. హార్వెస్ట్ టేబుల్. కొన్ని కింద పడుతున్నాయి, ఏరుకుందాం. ఏ గణేష్, తాబేలు పిల్ల. జాగ్రత్త. ఇదిగో ఇది కొమ్మ కొమ్మకు సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి, ఎందుకీ మౌనం ఏమిటి ధ్యానం. కొమ్మ కొమ్మకు చిక్కుడు ఎంత ఆనందం, ఏమి ఉల్లాసం. మామూలుగా మణిగారు మాటకో పాట, ఇక్కడ ఆకుకో చిక్కుడు. ఓహో అందవా నువ్వు? ప్లీజ్ అందవా? అయితే ఇంకొక దాంట్లో దూరండి అంతే. తిరిగండి ఇక్కడ వచ్చాను. వచ్చారా?
జరుగుతుంది అలాగా పడుకొని ఉంటే చాలు. థ్యాంక్ యూ ఏదో అన్నారు. చాలా బాగుంటుంది మీ గార్డెన్ అంట. మాదేనమ్మా. సురేష్ సురేష్ మణి గణేష్. సురేష్ మణి గణేష్ మణిగారి తోట. లాడ్జెస్ అండి ఇవి. ఎవరు దిగినా మన గార్డెన్ ఫోటోలు కూడా తీసుకుంటారు. ఓకే ఓకే తీసుకుంటారు. అది లాడ్జా. ఓకే హైదరాబాద్ నుంచి వచ్చారట. చాలా బాగుందండి, చాలా బాగా చూస్తున్నారు. మిగతా వీడియోలు ఉండేది మేము మీద తెలుస్తాం. అన్నీ అయ్యాకే మీరు కనీసం వారానికి ఒకసారన్నా ఈ మీదకి ఎక్కాలి. ఎక్కితే బోల్డ్ చిక్కుళ్ళు వచ్చేస్తాయి. అలా చూడండి చూడండి ఆ చిక్కుడు ఎక్కడికి వెళ్ళాడు? బుర్ర కనబడలేదు, చిక్కుడు బుర్ర కనబడట్లేదు, మనిషి కనబడట్లేదు. కనబడుతున్నాడు చిన్నవాడు. అటు ఇటు కాలు పెట్టి అమ్మా చూ ఎక్కడ వరకు ఉన్నదంటే పక్కింటికి వెళ్ళిపోతున్నా. అసలు మనిషి కనిపించట్లేదు, చెయ్యి మాత్రమే కనిపిస్తుంది. బాహుబలిలో చెయ్యిలాగా. ఆ బిడ్డను పట్టుకొని చెయ్యి పైకి వస్తుంది చూడండి నీటిలోంచి. అలాగా అదో చూపించాడు చూపించాడు. బిడ్డ ఎత్తున్నట్టు మా అబ్బాయి చిక్కుళ్ళు ఎత్తుతున్నాడు. మనిషి మాత్రం కనిపించలేదు. దేవసేన దేవసేన. ఓకే ఓకే పైకి ఎత్తితే చెయ్యి, నా చెయ్యి సాగదీసి పైకి ఎత్తితే చిన్న బుర్ర కనిపిస్తుంది, తాబేలు బుర్రలాగా. ఎన్ని పేర్లు పెట్టారో ఆంటీ అనుకుంటాడు. లేత లేత నవనవలాడే చిక్కుళ్ళు. నేనున్న చోట నుండి ఎన్ని తెంపాను. ఇది నా చుట్టూ అనమాట. 3 బొట్లు అయ్యాయి చిక్కుళ్ళు. క్యాచ్ దోస్తాను. శ్రీదేవి గారిని పలకడానికి వచ్చింది. అల్ల అక్కడ ఎంత పెద్ద చిక్కుళ్ళు ఉన్నాయో. అగో అక్కడ ఒక వెరైటీ ఉంది. ఆ వెరైటీయే అగో ఆ కార్నర్లో ఉంది. అగో ఆ కార్నర్లో ఉంది. ఈ పాదు నన్ను దిగనివ్వట్లేదు. దిగుదాం అనుకునేటప్పటికి ఇంక మళ్ళీ ఏదో మూల ఏదో కాయ కనిపిస్తుంది. ఈ రోజంతా ఇక్కడ ఉంచేసినట్టు ఉన్నది నన్ను ఈ పాదు. చూసారా, అయిపోయాయి అనుకునేటప్పటికి మళ్ళీ కనిపిస్తున్నాయి. దిగమ్మా రైతు. కోత కోయటానికి వచ్చిన రైతు కష్టపడిందానా చూడు. ఇంకా దిగేటప్పుడు కాదండి, మన రైతులందరూ భూమిలోకి దిగి మనకి పంట ఇస్తారు. మనమేమో నిచ్చెల్లెక్కి పంట పండించుకుంటున్నాం. అదే దిగుతున్నప్పుడు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఫుల్ పర్పుల్ అనుకుంటా కదా అది. అవ్వండి ఫుల్ పర్పుల్స్, రెడ్ పర్పుల్. పెట్టండి ఇక్కడ పెట్టండి చూడండి. మళ్ళీ ఖాళీ చేసి వచ్చాను బొట్ట. కిందనే దొరికిన కాయలు అనమాట. మళ్ళీ బొట్ట ఖాళీ చేసి వచ్చాను నింపండి. నేను మళ్ళీ దిగితే నాకండి నీళ్లు పోయడం 1 గంటన్నర అవుతుంటే హార్వెస్ట్లు అయితే 2 గంటలు అయిపోతున్నాయి. అది కూడా 3-4 చేస్తుంటాయి. ఈ చిక్కుళ్ళ టైంలో మరీ హార్వెస్ట్ బాగుంటుంది. కానీ పైనుంచి భలే అందంగా ఉంది. గ్రీనరీ కిందన పంటలాగా ఉంది. ఇది చూసారా,
పూర్తిగా పర్పుల్ కలర్ అన్నమాట. ఎర్ర చిక్కుడు పూర్తిగా. ఈ కలర్ అసలు చూడే లేదు. చిక్కుళ్ళు అంటే ఓన్లీ గ్రీన్ కలర్, కొంచెం వెడల్పువి, కొంచెం సన్నంవి ఇప్పుడు చూడండి మీకు తీస్తాం. 7-8 రకాలు చూపిస్తాను చిక్కుడు. అదా. కానీ ఇది చూసారా పర్పుల్ కలర్ అన్నమాట. ఎంత బాగుందో. వెరైటీ చిక్కుళ్ళలో వెరైటీ, పచ్చిమిర్చిలో వెరైటీ, వంకాయల్లో వెరైటీ, టమాటాస్ బాబా టమాటాల్లో వెరైటీ, ఆల్ వెరైటీస్ పంటలు మణిగారింట్లో. నేను అందరం పంచుకోవడంలో ఉన్న హ్యాపీ ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఇంకా ఆ కార్నర్లో బోల్డ్ ఉన్నాయి. నార్మల్గా మా చిన్న మేడ మా టెర్రస్కే ఎక్కువ టైం అక్కడ గడిపేస్తున్నా. ఇక్కడ కానీ ఉంటే ఇంకా ఫుడ్ కూడా పైకే వంట చేయడానికి ఎందుకు వెళ్తానేమో, టైమో సరిపోలేదు. సరిపోవట్లేదు అస్సలు. అది ఉంచి నన్ను ఎంత చేసినా పని చేయడం ఒక పక్కన పెడితే దీంట్లో ఎంజాయ్ చేయడం చాలా ఎక్కువ. ఎంత ఉన్నా సరే ఉండాలనిపిస్తుంది. చూసారా ఎంత పెద్ద వంగ మొక్క చూడండి, ఫుల్ మొదలు. 3 years దీనికి. దీనికండి 2.5 అవుతుందండి. 2.5. ఇది ఫుల్ పొడుగు అంతేనండి, రౌండ్గా. ఇది అసలు అక్కడ ఫెస్ట్ అనేదే లేదు అస్సలు. చక్కగా జాగ్రత్త నాన్న. ఇష్టం వచ్చినట్టు పెరగనిస్తున్నారు అనమాట. పెద్ద టబ్బులు ఎట్టి 100 రూపాయల డబ్బులు ఎట్టి 100 రూపాయల డబ్బులు ఎట్టి. కూర్చొని డబ్బులు ఎట్టి పెరిగించేస్తాను. ఇవి పొడుగు చిక్కుళ్ళు రకం అన్నమాట. ఎంత పొడుగు ఉన్నాయో. ఇందాక తెంపినవన్నీ పొట్టు చిక్కుళ్ళు, ఇప్పుడు ఇది పొడుగు చిక్కుళ్ళు. ఎన్ని ఉన్నాయో. ఇదో వెరైటీ చిక్కుడు. అమ్మయ్యా, ఇందాక అక్కడ తెంపాము, ఇప్పుడు ఈ కార్నర్కి వచ్చాము. చూడండి, ఇదో వెరైటీ చిక్కుడు. ఎంత వెడల్పు ఉందో. కలర్ చూడండి ఎంత బాగుందో. ఆల్రెడీ కొన్ని విత్తనాలకు కూడా రెడీ అయిపోయి చూడండి అలా ఉన్నాయి కలర్. పొడుగు చిక్కుళ్ళు ఎంత పొడుగు ఉన్నాయో. ఎంత పొడుగున్నాయో. చూడండి ఎన్ని ఉన్నాయో. గుత్తులు 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 అన్నమాట. మణిగారింట్లో ఎంత పంట. కోటినా చివరికి ఎక్కించేదమా గట్టు? డ్యూటీ ఉందా? బచ్చలి కూర తెంపుతున్న కోటి. బచ్చలాకు తెంపుతున్న కోటి. అది మునగ చెట్టులో పెట్టిన బచ్చలాకు అనమాట. మునగ చెట్టు, అలాగే పచ్చిమిర్చి మొక్క, కామంచి పచ్చిమిర్చి కూడా ఉందండి. అది పచ్చిమిర్చి, కామంచి అంటే పచ్చలి. 5 లేయర్ అదే 5 లేయర్ పంట అంటారు కదా, అలా అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ చిక్కుళ్ళు తెంపేద్దాం. ఎంత బాగున్నాయో, ఎలా ఉన్నాయో, ఎంత పొడుగున్నాయో చూడండి. కొత్తది. ఇన్ని వెరైటీలు మార్కెట్లో కూడా నేను చూడలేదు ఎప్పుడు. ఈ వెరైటీ అసలు చూడలేదు. చిక్కుడు అంత కష్టపడి వీటికి సదుపాయం చేస్తే ఇవి అంత హ్యాపీగా పంటనిస్తున్నాయి అన్నమాట. మనం వాటికి అంత హ్యాపీగా చూసుకుంటే అవి ఇంకా అంత డబల్ ట్రిపుల్ హ్యాపీనెస్ మనకి ఇస్తున్నాయి. పంట రూపంలో, పచ్చదనం రూపంలో, పంట రూపంలో, పూల రూపంలో, అన్ని రూపాల్లోనే ఇస్తున్నాయి. మనం ఓన్లీ ఫుడ్ ఒకటి ఇస్తున్నాం, వాటర్ ఒకటి ఇస్తున్నాం. ఫుడ్ అంటే దానికి సంబంధించిన కంపోస్ట్, ఆర్గానిక్, ఇవంతా ఆర్గానిక్. ఎటువంటి మందు లేకుండా ఫుల్లీ ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే ఎక్కడి నుంచో రావు. మన చేతులతో మనం మాత్రం పండించుకుంటే ఆర్గానిక్గా వస్తాయి. నేల తక్కువ జనాలు ఎక్కువ అన్నప్పుడు
ఎక్కువ దిగుబడి కోసం మందులు వేస్తారు. అదే మన ఇంట్లో మనం పండించుకుంటే మన నలుగురికి ఒక 4 మొక్కలు ఉంటే ఒక రోజు కూర అయిపోతుంది. వారానికి ఒక 4 సార్లు మనం ఇంట్లో కూర వండుకున్నా మిగతా 2 రోజులు 3 రోజులు నాన్ వెజిటేరియన్స్ అయితే ఏ గుడ్లో ఏ చేపలతోటో సరిపెట్టుకోవచ్చు. అప్పుడు మనం ఫుల్ ఆర్గానిక్గా ఆహారాన్ని తీసుకుంటున్నట్టు అన్నమాట. కొన్ని రాలిపోతున్నాయి, ఏరుకోవాలి. పచ్చిమిర్చి టబ్లో పడినాయి. ఏది టబ్ ఓకే ఎక్కుతున్నాడా? ఓకే ఓకే ఇక్కడ పెడతాలండి. జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ కూడా వచ్చేసాడు గణేష్. వేగం అయిపోద్దని మీరు రావడం ఆలస్యం. బుట్ట పట్టుకొని ఉండండి. చూడండి బుర్ర పైకెట్టాయి లేదా? అవునుగా. ఆ గట్టు మీదకా ఎంత పొడుగుందో. అరచేయి పట్టలేదు, అరచేయి పట్టలేదు. అరచేయి దాటి ఇక్కడ చూడండి అలా ఉంది. సరే మధ్యలో గణేష్ అలా పెట్టి చూడండి. ఆ చిక్కుడు చూస్తుంటే భలే ఉంది. అబ్బా ఎంత బాగున్నాయో నవనవలాడే చిక్కుళ్ళు. అలా అటు 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 అక్కడ ఆ కార్నర్లో ఉన్నాయి. కొంచెం అటువైపు చూసుకో. అక్కడ మీకు అందుబాటులో ఉన్నవి తెంపుకుంటున్నారు. అదే అదే అక్కడ ఉన్నాయి బోల్డ్. ఆ కొమ్మ అలా ఉంచు. బా పైన ఒక 2 3 ఉన్నాయి. మీకు అవి దించుకో, పర్వాలేదు. కొమ్మ ఏం అవ్వదు, పోతేం లేదు దానికి. ఎండ అయిపోయిందా? అది తెల్ల చిక్కుళ్ళు. అసలు ఈ వెరైటీ నేను మార్కెట్లో కూడా చూడలేదండి. పొడుగు చిక్కుడు చూశాను, పొట్టి మనం ఎంతవరకు అక్కడికి తెంపాం కదా అవి చూశాను, కానీ ఇవి చూడలేదు. ఓకే నాకు ఇచ్చారా మొన్న ఇచ్చినప్పుడు? వేస్తాను. అవే ఇవి ఎండిపోయినాయి. లేదు తీసేనా? బాగా ఎండిపోయి తీసేస్తాను విత్తనాలకి. మా విత్తన బ్యాంకుకి, మణిగారు విత్తన బ్యాంకుకి ఈ విత్తనాలు. మీకు అందిన మట్టుకు కోసుకుంటున్నారా? మీ అందుబాటులో ఉన్నవి. చూసారా ఎన్ని గుర్తులు? పండుటాకులు ఎండుటాకులు రాలగా మారాకు తొడిగిందే. చూసారా గుర్తులు? గుర్తులు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవి మీకోసమే ఉంచుతాం అనమాట. పైన మేము తెంపాము. ఈ గుర్తు గులాబ్ జామున్ అని నాకు ఎన్ని ఉన్నాయో చూసారా? వదలబుద్ధి వేయట్లేదు అస్సలు. వదలబుద్ధిగా తెంపుతున్న కొద్ది వస్తాను. తెంపుతున్న కొద్ది చూడండి. మళ్ళీ ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. చూడండి ఇంకో 4 రోజులు పోయాక అవి తెంపుదాం. ఇప్పుడు ఇవి అంటే కొంచెం పెద్దవి అయిపోయి. అక్కడ చూడు ఎన్ని ఉన్నాయో. గణేష్ అది నువ్వు ఎక్కాలి, గట్టి ఎక్కాలి. ఆ గట్టి ఎక్కేస్తారా? పైన 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 ఎన్ని అటు కదా చూసుకొని వెళ్ళిపోతున్నాను. కింద ప్లేస్ ఉందో లేదో చూడండి. చూడండి ఆ పైన అటువైపు ఉన్నాయి. ఏది పుట్టేది? అబ్బో ఎంత పెద్దది ఉందో. బోల్డ్ ఉన్నాయి, పెద్దది కాదు. అక్కడే ఉన్నాయి. చూసారు ఎన్ని ఉన్నాయి? తెంపి తెంపి నాకు ఇవాళ ఇక పుట్టేసేయండి. పెద్ద కాయలు ఉన్నాయి. ఫ్రెండ్స్ చిక్కుడు పచ్చడి మనకి కామెంట్లో పెట్టండి. చిక్కుడు పచ్చడి ఎవరైనా తయారు చేస్తున్నారేమో కామెంట్లో పెట్టండి. తయారీ విధానం పెట్టండి. చెయ్యొచ్చు చిక్కుడు పచ్చడి అంటే మాత్రం చేసేద్దామండి. వెజిటబుల్ పచ్చళ్ళు ఉన్నాయి కదా, చేసేస్తాము. రెండోది ఏంటంటే ఇప్పుడు మా ఇరుగు పొరుగు మా ఫ్రెండ్స్కి అంటే ఒక 5-6 తెచ్చుకుంటాం. మిగతా వాళ్ళు ఏం చేస్తాం? చేస్తామని అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ మీరు ఎలాగైనా మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్లో పెట్టండి. పచ్చడి ఉన్నదని చేయడం విధానం చెప్పండి. వాళ్ళకి గిఫ్ట్గా సీడ్స్ పార్సిల్ చేసి పంపిస్తాం. ఈ చిక్కుళ్ళు వెరైటీ 7 రకాల సీడ్స్ పంపిస్తాం. మా
పచ్చడి ఉంది విధానం మాకు సక్సెస్ అయితే పచ్చడి బాగుంటే 7 రకాల చిక్కుళ్ళు నేను కదా నలుగురికి పంపిద్దామండి. నలుగురికి ఒకరికి కాదు, సీడ్స్ పంపిద్దాం. సీడ్స్ పంపిస్తాం, నలుగురికి ఫ్రీగా పంపిస్తాం సీడ్స్. అది 7 రకాల చిక్కుళ్ళు, 7 రకాల చిక్కుళ్ళు చిక్కుళ్ళు అండి మీకు పంపిస్తాము. ఎన్నున్నాయో అంట. పుట్టుకున్నప్పుడు నాకు తెలియలేదు కానీ కోస్తుంటే తెలుస్తుంది 2 ఉన్నాయో అని. ఇవి చూడలేని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత హార్వెస్ట్ ఎలా వచ్చేస్తుంది, నిజంగా వస్తుందా అని అనుకుంటారు. కానీ ఇది నిజమండి. చాలా డైరెక్ట్ ఒక్క రోజులో ఎన్ని హార్వెస్ట్ వచ్చిందో చూడండి. ఓన్లీ చిక్కుడే కాదు, అన్ని రకాలు అక్కడ టేబుల్ దగ్గరికి వెళ్తాయి. ఇప్పుడు చూడండి ఉయ్యాల బల్ల దగ్గర ఎన్ని ఉన్నాయో. ఒక్క మాకు చిక్కుడు తెంపడానికే గంట పైన పట్టింది. బాగా చిక్కుడు బాగా సీడ్ కొదిలేయండి. మీరు 7కి వచ్చారండి ఇప్పుడు. ఇగో మీ తల మీద ఉన్నాయి, ఇగో గుత్తులు గుత్తులు కాదు, చూడు వదలబుద్ధి అయ్యట్లేదు. కాదండి వదలబుద్ధికి మీరు ఎలా కోసారని దగ్గర సేపు అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు చేయి పీకుతుందా? డొక్కు పైకి చేయి పెట్టాం కదా తలపై. కాకపోతే మేము తల పైకి ఎత్తలేదు, ఇప్పుడు మీరు తల పైకి ఎత్తున్నారు, అందుకు మేము పై నుంచి కదా. పొట్టు వాళ్ళు మొన్నే రుజువు చేసుకున్నాం. కాంప్లైంట్ కోసం మొన్నే రుజువు చేసుకున్నాం. మీరు చిన్నప్పుడు కాంప్లైంట్ అనుకుని పాలు తాగిసి ఉంటారు. కాంప్లైంట్ మా అమ్మ పాలు ఇచ్చిందండి బాబా. కాంప్లైంట్ ఇవ్వలేదు. మా మేనత్తని తిట్టుకోవాలి నేను ఇప్పుడు. మా ఇంట్లో అందరూ పొడిగాను అబ్బాయి ఇచ్చేసారా. అదే అందుబాటులో కూడా బోల్డ్ ఉన్నాయి. అసలు ఇంత లేడు అన్నట్టుందండి కాయలు. నన్నగారు ఇంక మళ్ళీ ఇంకా ఒక 2 రోజుల తర్వాత పెట్టుకుందామండి, ఎందుకంటే ఇంకా వస్తాయి. మొదట ఇవి తెంపేద్దాం, కొంచెం ముదురుగా ఉన్నాయి తెంపియండి. లేతవి అన్ని ఇప్పుడే తెంపిస్తే మళ్ళీ లేదండి ఇంకా పైన పువ్వు ఫుల్ గా కాయ పోతుంది. పిందెలు కూడా బోల్డ్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి నేనే చూపిస్తున్నాను చూసారా. అదే ఉండలేకపోతున్నారు కింద నుంచి. లేతగా ఉన్నవి ఏం చేస్తే పచ్చడి అండి, గ్యారంటీ పచ్చడి. చిక్కుడు పచ్చడి అక్కడే ఉన్నాయి 4. మీరు ఇప్పుడు తెంపిన దగ్గర 4 ఉన్నాయి. గ్యారంటీ చిక్కుడు పచ్చడి. అదే చిక్కుడు పచ్చడి. ఫ్రెండ్స్ కంపల్సరీ మీరు కామెంట్ పెట్టండి. మీకు ఫ్రీగా ఎవరైతే పచ్చడి సక్సెస్ చేశారు, ఎవరైతే బాగా చేశారు అనుకుంటే తెంపుతానండి, డోంట్ వరీ. ఎవరైతే పచ్చడి బాగా చేసామో ఇలా చిక్కుడు పచ్చడి చెయ్యొచ్చు అనుకుంటే మాకు చెప్పండి ఫ్రెండ్స్, మేము మా విత్తనదాత విత్తనాలు పంపిస్తారు. విత్తనదాత అప్పారావు గారు అండి, నేను కాదు. జూనియర్ విత్తనదాత. అమ్మ వద్దండి, ఆయనతో నేను ఇసుక రేణు కూడా పోల్చుకోవడానికి బాధే నాకు. ఎందుకంటే ఆయనలో మనం చేయలేము, ఆయన గాడ్ ఈజ్ గిఫ్ట్ మనందరికి. అప్పారావు గారు మా ఫాదర్. మరి అలాగే కంటిన్యూ చేయాలి కదా. అలాగా నిజంగా మరి అలా ఆయన చూసి స్ఫూర్తితో ఒక 10 మందికి పంచుకుంటే నాకు చాలండి. ఆయన స్ఫూర్తి నుంచి నేర్చుకుంది నేను. విత్తనాలు ఇవ్వడం రమామహేశ్వరి అక్క ఒకరు, మా అప్పారావు గారు ఒకరు, టమాటా అప్పారావు గారు. ఆ సారు చూసి మేమందరం నేర్చుకోవాలి. ఫస్ట్ ఏంటంటే విత్తనాలు ఇవ్వాలని నేర్చుకోవాలి. మొక్కలు ఇచ్చి కాయగూరలు ఇవ్వకూడదండి. ఎందుకు తెలుసా చెప్తున్నాను, కాయగూర ఇస్తే వండేసుకుంటారు, తినేస్తారు. అదే విత్తనం ఇచ్చామనుకోండి, అప్పుడు వాళ్ళు నాటి పండించుకొని తినే ఆనందం ఇంకా మాటలతో చెప్పలేం. అంతే, అది అంత సీడా. ఓకే, సీడ్ కొంచెం ఇక్కడ అది మరి మాటలతో చెప్పలేమండి ఆనందం. అందుకే నేను విత్తనాలు అందుకే ఇవ్వడానికి ఇష్టపడతాను.